కావాలా? ప్రజలు ఎప్పుడు ఫోన్ చేసి మాట్లాడే వ్యక్తి కావాలా? పెద్దవాడు వచ్చి మాట్లాడలేదు కదా, ఆమె వచ్చి దగ్గరలో అర్ధరాత్రి వచ్చి మాట్లాడలేదు కదా. మనం గౌరవించే కుటుంబం, మనం ఎవరిని కూడా విస్మరించద్దు. ఎప్పుడు నవీన్ యాదవ్ ఎక్కడ నెగిటివ్ కూడా మాట్లాడదులే, పాజిటివ్ మాట్లాడుతుండు. ఇది ఒక దైవ నిర్ణయం ఉంటుండు. సో అందరిని కలుపుకొని పోతుండు. వాళ్ళు నెగిటివ్ మాట్లాడినా నెగిటివ్ పాజిటివ్ తీసుకుండు. పెద్దలు రౌడీ షీటర్ అన్నా నాకు అక్షంతలు అంటుండే, ఎందుకంటే ప్రజలు నిర్ణయిస్తారు. ఇది వ్యక్తి సెంటర్డ్ కాదన్నా, అంటే జూబ్లీ సంబంధించి జరుగుతున్న ఎలక్షన్. ఇక ఇప్పుడు గేదె ఉండగా దూడ ఉండగా గుంజకు వచ్చిన గురక వాత పురోగం అన్నట్టు అసలు ముచ్చట మర్చిపోయిండు ఎల్లన్న. ఎట్లా అంటారు, హుజురాబాద్ లో కౌశిక్ రెడ్డి కోరియాగా ఏ రకంగా మీరు నన్ను గెలిపిపోతే నేను ఊరి పెట్టుకుని వస్తా అని ఆఖరికి వస్తాను. అక్కడ బిడ్డను కూడా ఉసిగొలిపితే ఆ బిడ్డ కూడా మీరు మా ఎనక ఓడగొడితే మేము చచ్చిపోతాము అంటే అయ్యో పాపం గారా అని జనాలు అంగల ఆర్చి ఓట్లేసి హుజురాబాద్ ఎమ్మెల్యేగా గెలిపించారు. మరి ఇక్కడ సునీతమ్మ కళ్ళపూట నీళ్లు తీస్తుంది. అమ్మో మా అమ్మ ఏడుస్తుందని బుడ పూడగాలు ఇండ పూడ జరుగుతున్నట్టునే. మరి సానుభూతి ఏమన్నా తరిగి ఏమన్నా తారుమారయ్యనా కదా? నరసత ఎట్లుంటదంటే ఇక్కడ ఎలక్షన్ లో ప్రజలు చైతన్యమైనరు. ఇక్కడ ఎక్కువ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఉంటాయి. ఇది పల్లెటూరు కాదు, ఇక్కడ సిటీ సెంటర్డ్. సిటీలో కొద్దిగా అవేర్నెస్ ఎక్కువ ఉంటది. అందరు చదువుకున్నారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, అందరూ స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి. ఎవరు గుడ్డిగా నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళ పాలన ఆల్రెడీ 12 సంవత్సరాలు చూసారు కదన్నా. 12 సంవత్సరాలు వాళ్ళు ఆల్రెడీ ప్రత్యక్షం చూశారు, ఈ డెవలప్మెంట్ చూశారు, వాళ్ళు ఏం చేశారని. 12 సంవత్సరాలు వాళ్ళే ఉన్నారు కదా, మరి అప్పుడు చేయాలి కదా. అవి నిజంగా చేసి ఉంటే, జెన్యున్ గా జరుగుంటే ఆ సానుభూతి ఉండేది. అది జరగలేదు కాబట్టి మళ్ళీ ప్రజలు నవీన్ యాదవ్ కోరుకుంటూ. రీసెంట్లీ నేను నవీన్ యాదవ్ గురించి 2000 మందికి శ్రీమంతాలు చేశాడు. నేను నవీన్ యాదవ్ గురించి రెగ్యులర్ గా చాలా మంది పేద పిల్లలకి ఎడ్యుకేషన్ ఇచ్చాడు, స్పాన్సర్ చేశాడు, చాలా హెల్ప్ చేసే గుణం ఉంది. ఇది ఈ రోజు మనం చెప్పడం కాదు, ప్రజలు చెప్తారు. సో ఆ వ్యక్తిని సెంటర్డ్ కాబట్టి ఆ వ్యక్తిని దృష్టిలో పెట్టుకుని ఓట్లేసి తప్ప ఈ కౌశిక్ రెడ్డి అన్నారు కదా ఇంతకుముందు మీరు, అట్లాంటి పని చేయాలి. ఎందుకంటే అన్న ఈ ఎలక్షన్లు అనేవి మీరు ఇప్పుడు గుర్తించుకోవాలా, ప్రజల జీవితాలు మారడానికి వచ్చిన ఎలక్షన్లు ఇవి. ఏదో వ్యక్తి గురించి కాదు ఇది. ఏదో వ్యక్తి ఇది రాజుల కాలం కాదన్నా. ఏదో ఇక్కడ భారత రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు వ్యక్తిని ఎన్నుకునే స్వేచ్ఛ ఉంది ఈ దేశంలో. అంటే వ్యక్తిని ఎన్నుకుంటారు, వాళ్ళ నిర్ణయాధికారం ఉంటారు, సెంటిమెంట్లు ఇవన్నీ ఈ టైంలో వర్కౌట్, ఇక్కడ వర్కౌట్ కాదు. అంటే ఒక్కొక్క వ్యక్తిని బట్టి ఉంటానా. ఈ వ్యక్తి వ్యవహారం వేరు, ఈ జూబ్లీస్ కాన్స్టిట్యూషన్ పరిణామాలు వేరు. ఇవి 40 ఏళ్ళ నుంచి ఈ కుటుంబాన్ని, అంటే కొంత జనాభా ఉన్న కుటుంబాలు, కొంత జనాభా ఉన్న ఫ్యామిలీస్ డిస్టర్బ్ చేసి వాళ్ళని ఒక అపవాదం పెట్టి ఒక తరాన్ని నాశనం చేశారు. ఒక తరం నుంచి ఒక మంచి పాజిటివ్ పర్సన్ వచ్చిండు, ఒక సమాజ సేవ చేద్దాం అనే వ్యక్తి. ఆ వ్యక్తిని ప్రజలు ఆస్వాదిస్తారు, ఆశీర్వదిస్తారు. అరే నువ్వు రా, నువ్వు ఉంటే ఇన్ని రోజులు లీడర్లు కావాల్సిన కుట్రలో భాగం ఇది. ఎందుకంటే వాళ్ళు ఇది భయభ్రాంతులు గురి చేయాలా? వీళ్ళు ఏదో చెప్తే ఇది యుద్ధం అన్న, ఇదేమన్నా యుద్ధం చేస్తున్నామా? ప్రజాస్వామ్యంలో నచ్చిన వ్యక్తి ఓటే స్వేచ్ఛ ఉంది కదా భారత రాజ్యాంగం ప్రకారం. అది ఇంపార్టెంట్. ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది, దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం సెంటిమెంట్లు ఇవన్నీ అనేది కొంతవరకన్నా ప్రజలే అల్టిమేట్ నిర్ణయాధికారం. ప్రజల సేవ అయ్యే వ్యక్తిని నవీన్ యాదవ్ అని గమనించి వాళ్ళు ఎన్నుకుంటారు అన్న. చెప్పే ప్రధానమంత్రి ఇప్పుడు జూబ్లీస్ జనాలు పార్టీని చూస్తలేరు, మనిషిని చూస్తుర్రు, వ్యక్తిని చూస్తుర్రు అనేది కథ నడుస్తుంది. ఏముంది, నవీన్ యాదవ్ ఏం పని చేసిండు, ఏ రకమైన కార్యక్రమాలు చేస్తే నవీన్ యాదవ్ జనాల రాజకీయ నాట్యం ఆడుతుందంట ఆయన పేరు. మొదటగా మీకు నమస్కారం సార్. నవీన్ యాదవ్ అనే వ్యక్తి ఒకటి విద్య మీద, పేదల మీద గత ఈ రోజే వెలుగులోకి వచ్చిన వ్యక్తి కాదు. గత 30 సంవత్సరాల చరిత్ర గల వ్యక్తి, చదువుకున్న విద్యావంతుడు, మేధావి, పేదలకు అందుబాటులో ఉన్న వ్యక్తి, ఈ కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి ప్రతి ఓటర్తోన పట్టున్న వ్యక్తి. అలాంటి వ్యక్తి జూబ్లీస్ ఉన్నటువంటి ఓటర్స్ చాలా సార్లు చేయి దగ్గరికి వచ్చి మిస్ చేసుకున్నారు. వాళ్ళు దగ్గర మిస్ చేసుకుని చాలా వరకు బాధపడిన వ్యక్తి నవీన్ లేడని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నవీన్ యాదవ్ గారు గెలిస్తే ఖచ్చితంగా మంత్రి కూడా అవుతాడు, మంత్రి కూడా అవుతాడు. అలాంటి స్కోప్ ఉంది. ఎందుకంటే యాక్టివ్ గా పనిచేస్తాడు, ముందుండి చాలా వరకు పనిచేస్తాడు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ ఎలక్షన్స్ లో ఆ మంత్రి పదవి ఇస్తాను ప్రకటిస్తాడని చెప్పి నేను కూడా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఖచ్చితంగా నవీన్ యాదవ్ 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు. ఇక మరి ఇప్పుడు అంటే ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కేసీరావయ్య గుమ్మాయి చెక్కని గుంపు కట్టి మీటింగ్ పెడుతున్నట. ఏం చెప్తుండయ్యా అంటే ఎటువంటి సర్కారు వైఫల్యాలను మనం చూపియాలి, అవి వాటి ఎండగట్టుకుంటే మనం జనాలను ఓట్లాడగాలని మరి ఆయన మొత్తం ఇట్లా పురకొల్పుతుండట. మరి అదేమన్నా ఇన్ని జనాలు ఏమన్నా అటు ఇటు అయినా ఏం జరగబోతుంది? ఎటు గారు గత 10 నుంచి 12 సంవత్సరాలు చూసిండ్రు. గ్రామాల్లో, పట్టణాల్లో గంజాయి బ్యాచ్లు తయారు చేసిండ్రు, వైన్ షాపులు తయారు చేసిండ్రు, విద్య వైద్యం కన్మార్గైపోయి గ్రామాలు మొత్తం కుంటుపట్టిపోయినాయి. వాళ్ళ పరిపాలన 10 సంవత్సరాలు చూసిండ్రు. ఎన్నిసార్లు చూసి వాళ్ళు విసుకొని పోవాలి అని చెప్పి ఖచ్చితంగా యువత మేల్కొని ఇటువంటి విద్యావంతులను దూరం చేసుకుంటే నష్టపోయేది మాత్రం యువతే.
అంటే ఇప్పుడు రాంగ పోంగ మరి ఇప్పుడు కాంగ్రెస్ కు పోటీ బీజేపీ అంటావా బీఆర్ఎస్ అంటావా? ఎవరు వీళ్ళిద్దరు ఒకటైనా కూడా నవీన కలుస్తాడు. ఆ మెజార్టీ ఇస్తుంది. వీళ్ళిద్దరు ఢిల్లీ దోస్తులు, బీజేపీ బీఆర్ఎస్ చీకటి దోస్తులు. ఆ చీకటి దోస్తులు వెలిగించే దీపం ఇది జూబ్లీస్. ఏదో కథ కూడా నడిచిందట ఈ పాత చింతకాయ సోపత్తోని ఏదో అంటే ఇప్పుడు ఈ కేసుల కథ కూడా అదే అంటవా మరి? ఇప్పుడు అదే మొత్తం తిరిగొచ్చిన కేసుల కథ ఏదో చీకటి ఒప్పందాలు. ఆ ఒప్పందాలు త్వరలో బయటపడతాయి, త్వరలో బయటపడతాయి. కాబట్టి ఈ సానుభూతి అనేది గత 20 సంవత్సరాల కింద 10 సంవత్సరాల కింద పనిచేసే రోజులు కావు ఇవి. ఖచ్చితంగా నిజమేదో చెడు అబద్ధం ఏదో అంతా అబ్జర్వ్ చేస్తున్నారు. ప్రజలు తెలివిగా ఉన్నారు. ఆ తెలివైన ఓటు బ్యాంకు నవీనకు ఉంది. ఖచ్చితంగా నవీన గెలుస్తాడు. ఇక గిదుల్లా మొత్తానికైతే జూబ్లీస్ గడ్డ మీద మరి నవీన్ యాదవ్ జెండా ఎగరబోతుంది అనేది ఇక వీళ్ళు మన ఏ నేను ఆంబాయం వెళ్ళబోసుకురు.